హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, రీసెంట్‌గానైతే నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయన్నమాట. రిగార్డింగ్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్. సో, వీటి రిలేటెడ్ క్వెషన్స్‌కి దీంట్లోనైతే మీకు సొల్యూషన్ అయితే దొరుకుతదని నేను అనుకుంటున్నాను. సో, మెయిన్‌గా మీరు అడిగినటువంటి ప్రాసెస్‌లో ఏంటిదంటే అసలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ అంటే ఏంటిది? దాంట్లో పాన్ రిలేటెడ్ క్వెషన్స్, నెక్స్ట్ పాస్‌పోర్ట్ రిలేటెడ్ క్వెషన్స్, నెక్స్ట్ ఆధార్, ఎన్ఎస్ఆర్‌ఈ కార్డ్, అడ్రెస్ ప్రూఫ్, అఫిడవిట్‌లో అంటే మీకు ఇప్పుడు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటే దాని గురించి, నెక్స్ట్ నేమ్ చేంజ్, బర్త్ సర్టిఫికేట్, అట్లనే నాన్ క్రిమినల్ అఫిడవిట్, మెడికల్ సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ లెటర్ వీటన్నిటి గురించి కూడా వీడియోలనైతే డిస్కస్ చేస్తాను. ఇట్స్ గోయింగ్ టు బి క్వైట్ లాంగ్. బట్ కాస్త ఓపికతోటి వినండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇదంతా వద్దు అనుకుంటే యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ది వీడియో అండ్ యూ కెన్ ప్రొసీడ్ విత్ వాటెవర్ యూ వాంట్ టు డూ. అండ్ కమింగ్ టు ద టాపిక్, క్వెషన్స్ ఆన్ ఇనిషియేటింగ్ బ్యాక్‌గ్రౌండ్ చెక్. సో, అసలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ అంటే మీరు అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా? లేదా మిమ్మల్ని ఎంప్లాయీగా కన్సిడర్ చేయొచ్చా? చేయొద్దా? అనేది చేస్తారనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈస్ కంప్లీషన్ ఆఫ్ బీజీసీ మ్యాండేటరీ? Yes, please note that your background check should be initiated after accepting offer letter, and you must get an approval of set 1 and set 2 documents for getting joining letter. Uploading set 2 document based on availability, you should prepare set 3 documents only after receiving joining letter. The uploading option for set 3 will be enabled only 15 days prior to the date of joining. సో, ఇది వీళ్ళు చెప్తున్నది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ అనేది మ్యాండేటరీ. దాంట్లో సెట్ 1 డాక్యుమెంట్స్ ఉంటాయి. సెట్ 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు కొన్ని సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లేకపోతే సెట్ 3 డాక్యుమెంట్స్ లాగా కూడా పంపిస్తారు. అది మీరు 15 డేస్ జాయినింగ్ ఉందన్నప్పుడు ఎనేబుల్ చేస్తారనైతే చెప్తున్నారు. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు సెట్ 1 డాక్యుమెంట్స్ ఆల్రెడీ అవైలబుల్ డాక్యుమెంట్స్ అన్నట్టు ఇవి. 10థ్ అండ్ 12థ్ డిప్లొమా డాక్యుమెంట్స్, బర్త్ సర్టిఫికేట్ ఆర్ బర్త్ అఫిడవిట్, నెక్స్ట్ ఎనీ అదర్ అఫిడవిట్స్ ఇఫ్ అప్లికేబుల్. అంటే ఇప్పుడు చెప్పాను కదా! గ్యాప్ ఉన్నా గానీ, నేమ్ చేంజ్ ఉన్నా గానీ, నాన్ క్రిమినల్ అఫిడవిట్ అట్లాంటియి. నెక్స్ట్ ఐడీ ప్రూఫ్. ఐడీ ప్రూఫ్‌లో మీరు పాన్ గానీ, లేకపోతే ఈ ఆధార్ గానీ, పాస్‌పోర్ట్ గానీ పెట్టొచ్చు. అండ్ ఇవన్నీ స్టార్ పెట్టారంటే ఇవన్నీ కూడా మ్యాండేటరీ అనుకోండి. పాన్ కార్డ్ మ్యాండేటరీ ఫర్ యువర్ సాలరీ. ఈ ఆధార్ అనేది మ్యాండేటరీ ఫర్ యువర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. నెక్స్ట్ పాస్‌పోర్ట్ కూడా మ్యాండేటరీ ఇన్ కేస్ మిమ్మల్ని ఫారెన్‌కి అట్లా పంపించాలనుకుంటే. నెక్స్ట్ అడ్రెస్ ప్రూఫ్. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఇఫ్ అప్లికేబుల్. లేకపోతే ఇట్స్ ఆప్షనల్. ప్రీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అంటే మీ బీటెక్‌వి సెమిస్టర్ మెమోస్ అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మార్క్ షీట్స్. అవైలబుల్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఇట్స్ అప్లికేబుల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ డిగ్రీ ఆర్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. సో, హైయెస్ట్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరైతే మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. సో, ఇవైతే సెట్ 1 డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట. సో, సెట్ 2 ఏంటిదంటే పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ నాట్ అప్‌లోడెడ్ ఆల్రెడీ. సో, ఇంకేమైనా మీరు అప్‌లోడ్ చేయకపోతే వాటినైతే మీరు అప్‌లోడ్ చేయాలి. సో, అప్‌లోడ్ ఇన్ ద సెన్స్ మీరు పెండింగ్ మార్క్ షీట్స్ ఉంటాయి కదా! వాటినైతే మళ్ళీ అప్‌లోడ్ చేయాలన్నమాట. డిగ్రీ, ప్రొవిజనల్ డిగ్రీ, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ బోనాఫైడ్. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ యూ హావ్ టు అప్‌లోడ్ వన్స్ ఇట్ ఈస్ అవైలబుల్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ మ్యాండేటరీ ఫర్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ మోస్ట్ మ్యాండేటరీ డాక్యుమెంట్ ఫర్ జాయినింగ్. సో, ఆహ్, ఇప్పటికి చాలామంది అట్‌లీస్ట్ వాళ్ళ సెమిస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అంటే ప్రొవిజనల్ డిగ్రీ లేకపోతే కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము అప్‌లోడ్ చేయని వాళ్ళు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేశారనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ అట్లా కొందరివైతే పెండింగ్‌లో గూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంసీఏ వాళ్ళది అలా ఉందనమాట. సో, వాళ్ళకేం చేశారంటే హెచ్ఆర్ కాల్ చేసి మీకు ఇప్పుడు అంటే సెమిస్టర్ కంప్లీట్ కాలేదంటున్నారు గదా! మీ ఆఫర్‌నైతే ఇంకా హోల్డ్‌లో పెడతాం. వన్స్ మీరు ఆ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేస్తేనే మీకైతే ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామనైతే చెప్పారనమాట. సో, ఈ డాక్యుమెంట్స్ అనేవి మ్యాండేటరీ టీసీఎస్‌లో అంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్‌కి. అండ్ ఆఫ్టర్ దట్ సెట్ 3 డాక్యుమెంట్స్ టు బి ప్రిపేర్డ్ ఓన్లీ ఆఫ్టర్ రిసీవింగ్ జాయినింగ్ లెటర్. ఆప్షన్ ఓపెన్స్ 15 డేస్ ప్రయర్ టు ది డేట్ ఆఫ్ జాయినింగ్. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే 15 డేస్ ముందే ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అయితది. సో, దాంట్లో మీకు గావాల్సినయి ఏంటిదంటే నాన్ క్రిమినల్ అఫిడవిట్, మెడికల్ సర్టిఫికేట్, ఎన్ఎస్ఆర్‌ఈ కార్డ్. సో, ఇక్కడ స్టార్ బెట్టర్ కాబట్టి ఇవన్నీ గూడా మీకు మ్యాండేటరీ అన్నమాట. సో, ఇది మీరు అంటే జాయినింగ్ డేట్ వచ్చేటువంటి దగ్గర పడుతున్నప్పుడు మీరైతే ఇది మ్యాండేటరీగా పెట్టుకోండి. సో, ఇది వెంటనే జేయాలని ఏం లేదు. కొంచెం టైం తీసుకొని చేసినా పర్లేదన్నమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు హౌ అండ్ వెన్ కెన్ ఐ అప్‌లోడ్ సెట్ 1 అండ్ సెట్ 1 అండ్ సెట్ 2 అండ్ సెట్ 3 డాక్యుమెంట్స్. సో, యూ మస్ట్ అప్‌లోడ్ సెట్ 1 డాక్యుమెంట్స్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ఆఫర్ లెటర్. వన్స్ ఇట్ ఈస్ మూవ్డ్ టు అప్రూవ్డ్ స్టేటస్, ది సిస్టమ్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ సెట్ 2 డాక్యుమెంట్స్. సో, సెట్ 1 డాక్యుమెంట్స్ అనేది యాక్సెప్ట్ అయిన తర్వాతనే సెట్ 2 డాక్యుమెంట్స్ అనేది
అప్లోడ్ చేయొస్తదనమాట. సెట్ 2 డాక్యుమెంట్స్ కెన్ బి అప్లోడెడ్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ జాయినింగ్. సో, సెట్ 2లో మీకు ఈ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీ. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీకేం జెప్పాలనుకుంటున్నా అంటే పీసీ అండ్ సీఎంఎం అనేది మీకు జాయినింగ్ లెటర్ రావాలంటే ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సిందే. ఎందుకంటే రీసెంట్‌గా టీసీఎస్ డిజిటల్ ఆఫర్ వచ్చిన వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి చెప్పిన మాట ఇదనమాట. సో, ఫర్ టైమ్ బీయింగ్ మీరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ పెట్టినా పర్లేదు. కాకపోతే మీరు జాయినింగ్ లెటర్ వస్తే మాత్రం పీసీసీఎంఎం అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలనైతే వాళ్ళు చెప్పారు. సో, దీని గురించి కూడా మీరొకసారి చూసుకోండి. సెట్ 2 డాక్యుమెంట్స్ కెన్ బి అప్‌లోడెడ్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ జాయినింగ్. సో, సెట్ 2 ఇది. ఆప్షన్ టు అప్‌లోడ్ ది సెట్ 3 డాక్యుమెంట్స్ విల్ బి ఎనేబుల్డ్ ఓన్లీ 15 డేస్ ప్రయర్ టు ది డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఆఫ్టర్ రిసీవింగ్ ది జాయినింగ్ లెటర్. If there is any rejection in set of your documents, you have to re-upload only the rejected document and get them approved to enable uploading options for the next set of documents. సో, ఇది మోస్ట్ కామన్‌గా ఉండేటువంటి క్వెషన్ అనమాట. సో, ఇన్ కేస్ మీ దాంట్లో ఏదైనా డాక్యుమెంట్ రిజెక్ట్ చేస్తే మీరు దాన్నయితే రీ చేయాలనమాట. సో, దీంట్లో చాలా మందికి ఉన్నటువంటి క్వెషన్స్ ఏంటిదంటే నేను డాక్యుమెంట్ ప్రాపర్‌గా పెట్టకపోతే ఏమైతది? రివోక్ ఏమన్నా అయితదా? అంటున్నారు. సో, రివోక్ అనేది ఏం కాదు. మీరు మీ డాక్యుమెంట్స్‌లో వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం అన్నీ సక్సెస్‌ఫుల్‌గా ఉంటే మాత్రం మీ ఆఫర్ అనేది రివోక్ జేయరు. మీ ఆఫర్ అనేది ఎప్పుడు రివోక్ జేస్తారంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీరు వాళ్ళ చెప్పినటువంటి అకాడమిక్ పర్సెంటేజ్ కన్నా తక్కువ ఉన్నా, లేదంటే మీకు యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ ఉన్నా గానీ రివోక్ అయితది. లేకపోతే క్రిమినల్ కేసులున్నా గానీ రివోక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, వీటి గురించయితే మీరొకసారి ప్రాపర్‌గా జూసుకోండి. నెక్స్ట్ background verification check tab is active in next portal, but I did not receive any mail to upload my documents in BGC. Should I wait for the mail? So ఇది కూడా మోస్ట్ కామన్ క్వశ్చన్ అందరికి. Kindly do not wait to receive an email to initiate your background verification check. If you have all required documents in hand, please upload the same in background verification check portal. Check question number 1 in background verification check related question. You will get access to BGC portal ఓన్లీ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ది ఆఫర్ లెటర్. సో, మీరు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేస్తేనే మీకైతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ అనేది ఓపెన్ అయితదనమాట. సో, దీనికి ఒక సెపరేట్ మెయిల్ అనేది వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదనైతే వాళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ హూ కెన్ బి రిఫ్ హూ కెన్ బి మై రిఫరెన్స్ వెన్ ఐ ఫిల్ రిఫరెన్స్ డీటెయిల్స్. సో, ఇక్కడ మీరు రిఫరెన్స్ ఉంది కదా! రిఫరెన్స్‌లో మీరేం పెట్టాలి అని అడుగుతున్నారు. సో, ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ క్వెషన్. చాలామంది అంటే ఏదైనా టీసీఎస్ ఎంప్లాయీస్‌ది పెట్టాలా? ఏం పెట్టాలి? అని అంటున్నారు. సో, ఇక్కడ మీరేం చేయాలంటే యూ నీడ్ టు ప్రొవైడ్ ది రిఫరెన్సెస్ ఆఫ్ యువర్ కాలేజ్ ప్రొఫెసర్ ఆర్ యువర్ కాలేజ్ టీపీఓ ఆర్ హెచ్ఓడి ఆఫ్ యువర్ కాలేజ్. సో, మీ ప్రొఫెసర్ గాని, మీ టీపీఓ గాని, మీ హెచ్ఓడి గాని ఉంటే పెట్టండి సరిపోతది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇఫ్ యూ ఆర్ నాట్ హైర్డ్ త్రూ క్యాంపస్, యూ కెన్ గివ్ రిఫరెన్స్ ఆఫ్ యువర్ పర్సన్ హూ రిఫర్డ్ యూ. సో, మీరు ఆన్ క్యాంపస్ నుంచి అప్లై చేయకపోతే మీకెవరన్నా ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళదైతే పెట్టండి. And next thing, I am not able to open BGC page after logging into nextstep.tcs.com. On clicking BGC tab, I am redirected to homepage. What should I do? Request you to please clear the cache and use the latest version of browsers, Google Chrome, Internet Explorer 9.0 or above. సో, ఇది అంటే ఇన్ కేస్ మీకు వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయకపోతే క్యాచ్ క్లియర్ చేయండి అంటున్నారు. అండ్ హౌ కెన్ ఐ ఎడిట్ డీటెయిల్స్ ఇన్ BGC ఫార్మ్ ఇఫ్ నాట్ కన్ఫర్మ్డ్? Please note that if you have not submitted the BGC form, you can change the editable details using the edit BGC option. సో, మీరు కన్ఫర్మ్ కొట్టకపోతే మాత్రమే ఇదైతే ఎనేబుల్ అయితది. సో, మీరేమన్నా మొత్తం ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే స్మాల్ టైప్ ఆఫ్ మిస్టేక్స్ కూడా అంటే కొంచెం ప్రాబ్లమ్ కలిగించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ది ఎడిట్ ఆప్షన్ విల్ బి అవైలబుల్ టిల్ ది డేట్ ఆఫ్ BGC డాక్యుమెంట్ సబ్మిషన్. సో, చాలా రోజులైతే ఇదైతే ఉంటదనమాట. సో, ఇంకొక క్వెషన్ ఏంటిదంటే హౌ కెన్ వి చేంజ్ ఈమెయిల్ ఐడీ ఇన్ BGC ఫార్మ్? ఈమెయిల్ ఐడీ చేంజ్ ఈస్ నాట్ పాసిబుల్. ఎన్ష్యూర్ యూ మెయింటైన్ ది సేమ్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ త్రూఅవుట్ ది ప్రాసెస్ అంటిల్ యూ రిసీవ్ జాయినింగ్ లెటర్. సో, జాయినింగ్ లెటర్ వచ్చే వరకు మాత్రం మీరైతే ఏ మెయిల్ ఐడీ అయితే వాడుతున్నారో దాన్నైతే అలాగే సేఫ్‌గా పెట్టుకోండి అనైతే టీసీఎస్ వాళ్ళు చెప్తున్నారు. వాట్ నీడ్స్ టు బి డన్ ఇఫ్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ గెట్స్ ఎక్స్‌పైర్డ్? యూ నీడ్ టు ఇన్ఫార్మ్ ది కాలేజ్ టీపీఓ అండ్ ఎక్స్టెండ్ ది ఈమెయిల్ ఐడీ అంటిల్ యూ గెట్ ది జాయినింగ్ లెటర్. Should I select yes or no option for the ECNR in BGC form? Please read the ECNR description and update accordingly. సో, దీని గురించయితే పెద్దగా అంటే ఇక్కడ పెట్టలేదు. 2 పాయింట్స్ మిస్ అయినట్టున్నాయి. సో, ఐ యామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ వై యామ్ ఐ నాట్ ఏబుల్ టు వ్యూ ILP కార్నర్ అండ్ BGC నెక్స్ట్ స్టెప్ పోర్టల్?
The process of enabling the option to view ILP corner and BGC in Next Step portal happens in phases. You will soon get access to ILP corner and BGC in the Next Step portal. సో అందరికీ ఒకేసారి రావంటున్నారు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. అండ్ ఎక్స్‌ప్లోర్‌లో గూడా కొందరికి కోర్సెస్ రాలేదంటున్నారు. కోర్సెస్ గూడా అందరికి ఒకేసారి రావు. ఒక్కొక్క కోర్సు సర్టెన్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ తర్వాతనే మీకైతే ఎనేబుల్ అయితది. అది గూడా మీరు ప్యారలెల్‌గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ టు బి డన్ ఇఫ్ ఐ యామ్ ఫేసింగ్ ఎర్రర్ వైల్ సబ్మిటింగ్ బీజీసీ ఫార్మ్. సో ఇది ఎవరికన్నా ఫేస్ అయితే ఇక్కడ చూసుకోండి. రిక్వెస్ట్ యూ టు టిక్ I agree option before you submit the BGC form. Log in and complete the online BGC form using latest version of Internet Explorer browser. If the error still persists, please send us the screenshot of the same mentioning your correct reference ID to explore.support@tcs.com. So ఇది వాళ్ళు చెప్పినటువంటి steps. And next thing, do I need to upload original documents or set of photocopies of self-attested documents? Please note it is mandatory to scan all your original documents to upload in BGC portal. అవాయిడ్ స్కానింగ్ యువర్ ఫింగర్ టేబుల్ బెడ్‌షీట్ విత్ డాక్యుమెంట్స్. సో, దీనికైతే మీరు డాక్ స్కానర్ అనే యాప్ ఉంటది. దాన్ని బెట్టి తీయండి. ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్‌నయితే క్రాప్ జేసుకుంటది. అది మీకు ఈజీ అయిపోతది పని. అండ్ ది ఫైల్ ఫార్మాట్ షుడ్ బి అప్‌లోడెడ్ ఈస్ పీడీఎఫ్ ఫైల్. సో, పీడీఎఫ్ ఫార్మాట్‌లోనైతే ఫైల్‌ని అప్‌లోడ్ చేయండి. ప్లీజ్ సజెస్ట్ ది ఫైల్ ఫార్మాట్ టు అప్‌లోడ్ ది డాక్యుమెంట్స్. యూ మస్ట్ అప్‌లోడ్ ది డాక్యుమెంట్ ఇన్ పీడీఎఫ్ ఫార్మాట్. అంటే డైరెక్ట్ వాళ్ళు పీడీఎఫ్ ఫార్మాట్‌లో మాత్రమే పెట్టమంటున్నారు. అండ్ సైజ్ గూడా చూసుకోండి ఒకసారి 2 ఎంబీ కంటే తక్కువుండాలి. You are required to upload and submit the documents. Please do not upload any password protected file for verification. సో, ఇది మీకు మెయిన్‌గా ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఈ ఆధార్ డౌన్‌లోడ్ చేస్తే అక్కడ మీ ఫస్ట్ 4 లెటర్స్ సర్‌నేమ్ ఇవ్వాలి. దాని తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. సో, దానికి మీరేం చేస్తారంటే మీరు వన్స్ అది ఓపెన్ చేసిన తర్వాత అంటే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ ఉంటది కదా! దాంట్లో ఓపెన్ చేయండి. దాని తర్వాత ప్రింట్ ఆప్షన్ ఉంటది కదా పైన. ఆ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ యాస్ పీడీఎఫ్ అని ఉంటది. సేవ్ యాస్ పీడీఎఫ్ దగ్గర మళ్ళీ మీరు రీనేమ్ ఇచ్చి సేవ్ చేస్తే మీకది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కాకుండా నార్మల్ పీడీఎఫ్ లాగానైతే సేవ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ థింగ్ వైల్ అప్లోడింగ్ బీజీసీ డాక్యుమెంట్ ఐ యామ్ గెట్టింగ్ ఏ పాపప్. Try after some time, due to which I am unable to submit the documents. You can write us explore.support@tcs.com or export.onboarding@tcs.com with the screenshot of your error screen and CTR DT reference ID. సో, ఈ స్క్రీన్‌షాట్ ఇక్కడ మీ రిఫరెన్స్ ఐడీ అనేది మ్యాండేటరీ. ఇక్కడనైతే మీకు 2 మెయిల్ ఐడీస్ అయితే ఇచ్చారు. ప్లీజ్ నోట్ డౌన్. And all the set of documents that I have uploaded are scanned in black and white. Will these documents be accepted or do I need to get colored scan copies made? Please upload colored scan copies of your documents. సో, ఇక్కడ కొందరు ఏమైనా మిస్టేక్స్ చేస్తారు. కొందరు ఫిల్టర్స్ పెడతారు. కొందరు బ్లాక్ అండ్ వైట్‌లో తీస్తారు. అది మీరు ఒరిజినల్‌గా ఎలా ఉందో అలా అప్లోడ్ చేయండి. ఇట్స్ బెటర్. నెక్స్ట్, I erroneously uploaded a wrong document in BGC. How can I change the document now? Please note you can change the document in BGC only if you have not yet confirmed your BGC for verification. You will not able to make any changes. If you have already confirmed your BGC as documents, will move to pending for approval from HR status. సో, అదే HR స్టేటస్ గురించి అయితే వెయిట్ చేయాలన్నమాట. If any incorrect document is uploaded, ILP HR will reject the incorrect BGC documents. సో, ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట. సో, చూసుకొని అప్లోడ్ చేయండి. అండ్ ముందే చెప్తున్నాను. మీరైతే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయకండి. సో, అన్నీ అండ్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతోటి క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరైతే ప్రొసీడ్ అవ్వండి. Once the HR rejects a document, then you would get the option to re-upload the correct document in the place of rejected document. సో, మీరు అప్లోడ్ చేసిన దాంట్లలో ఏదైనా రిజెక్షన్ అయిందనుకోండి, మళ్ళీ అదొక్క డాక్యుమెంట్ మాత్రమే మీరు రీ-అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉంటది. ఐఎల్‌పీ హెచ్ఆర్ అప్రూవ్డ్ డాక్యుమెంట్స్ కెనాట్ బి ఎడిటెడ్. సో, వన్స్ ఒకసారి డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత అప్రూవ్ అయితే మళ్ళీ మీరు దాన్ని అయితే ఎడిట్ చేయలేరు. And next question, I am facing a technical issue in uploading my documents in TCS Next Step portal for BGC. A few documents I have uploaded were rejected, but now I am unable to re-upload the updated documents in portal. The system keeps showing error message, error in uploading document. Please try after some time. How can I resolve this issue? సేమ్ మళ్ళీ దానికి కూడా ఈ 2 మెయిల్ ఐడీస్ ఇచ్చారు. దీనికైతే మీరు పెట్టండి. స్క్రీన్‌షాట్ షేర్ చేసి యాస్ వెల్ యాస్ విత్ యువర్ CTR DT నెంబర్. The submit button on the Next Step portal is not visible in my profile. How can I upload and submit the documents?
Please note that you must upload all mandatory documents to enable submit button. Options under every tab is given. For example, ID proof, two options are given. Voter card, ration card, one of the optional document is mandatory for joining. Kindly do not upload the additional optional document. సో, ఇలా ఇక్కడ మీకు 2 ఇస్తేనైతే మీరు దీంట్లలో ఒకటి మాత్రమే సెలెక్ట్ జేయండి. అండ్ ఇట్లా మీకు ప్రతి దాంట్లలో గూడా అన్నీ ఫిల్ చేసిన తర్వాతనే మీకు సబ్మిట్ బటన్ అనేది ఎనేబుల్ అయితదనైతే వాళ్ళు జెప్తున్నారు. And next thing, I am not getting option to upload my set of documents, highest qualification, course completion and pending marks in BGC. You will get the option to upload set 2 documents only after the set 1 documents gets approved. So set 1 documents అనేది నేను స్టార్టింగ్‌లో చెప్పాను. అది అప్రూవ్ అయితేనే మీరు set 2 డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఈస్ దేర్ ఎనీ రిజెక్షన్ ఇన్ యువర్ set 1 డాక్యుమెంట్స్? You have to upload correct documents in the place of rejected ones for getting approval from HR. Only after that set to documents upload option will be enabled. సో ఇదైతే వాళ్ళు చెప్తున్నారనమాట. మై ప్రీ ఫైనల్ సెమిస్టర్ మార్క్స్ అండ్ బోనఫైడ్ విత్ addendum already approved, but now I have provisional certificate and final semester mark sheet for uploading. Where can I submit the documents? You will not get any option to upload the updated documents if the set to documents is already got approved by in system got approved in system. Once your set 1 documents get approved, the physical BGC verification will be starting at any time before or after joining. BGC team will collect your updated documents from you త్రూ మెయిల్ ఆర్ ఎనీవే. సో, ఇది ఓవరాల్‌గా అంటే మీరు ఏదన్నా పీసీ గాని, లేకపోతే ఫైనల్ సెమిస్టర్ మార్క్స్ కానీ, అప్‌లోడ్ చేయకపోయినా గానీ, మీ బీజీసీ అనేది కంప్లీట్ అయిందనుకోండి, ఎట్ ఎనీ టైమ్ వాళ్ళైతే మిమ్మల్ని ఫిజికల్‌గా కాంటాక్ట్ అయ్యి, మీరు మెయిల్ చేయండి అనైతే చెప్తారనమాట. సో, ఓవరాల్‌గా ఇవి మీకున్నటువంటి బీజీసీ రిలేటెడ్ క్వెషన్స్. సో, ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్‌కైతే నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.